చాలా గ్యాప్ వచ్చింది మెగా హీరో వరుణ్ తేజ్ని సినిమా థియేటర్లో చూసి. కాస్త ప్రామిసింగ్ ప్రచారంతో ఈ వారం విడుదలైంది కొరియన్ కనకరాజు. యూవీ సంస్థ నిర్మాణం, మేకర్లపాక గాంతి దర్శకత్వం, కామెడీ హర్రర్ జోనర్. అందువల్ల అన్ని విధాలుగా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలు అందుకోవడంలో విఫలమైంది ఈ సినిమా. ఎందుకు, ఏంటి, ఎలా అన్నది చూసే ముందు ఈ కథ ఏంటన్నది ఒకసారి చూద్దాం. అనంతపురంలో ఓ మాస్ క్యారెక్టర్ కనకరాజు కియా మోటార్స్లో పనిచేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. కొరియాలో ఓ మాఫియా డాన్ చనిపోతే అతని అస్థికలు ఉంచిన చిత్రమైన సీసా అలా అలా అనంతపురం చెరువులో చేరుతుంది. అది కాస్త అక్కడి నుంచి చేతులు మారి బార్లో డెకరేటివ్ వస్తువుగా మారుతుంది. అనుకోకుండా అందులో మద్యం పోసుకుని అస్థికలతో కలిపి మరీ తాగేస్తాడు కనకరాజు. దాంతో ఆ కొరియన్ డాన్ ఆత్మ కనకరాజును ఆవహిస్తుంది. దాంతో కథ కొరియాకు మారుతుంది. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా. దయ్యాల సినిమాలకు లాజిక్స్ ఉండవు, ఉండాల్సిన పని కూడా లేదు. అలా అని మరీ అడ్డుగోలుగా సీన్లు అల్లేసి సినిమా తీయకూడదు కదా. కనకరాజు సినిమాకు తొలి సమస్య కొరియన్ దయ్యం అనే ఒకే ఒక వ్యక్తి. కొత్త పాయింట్ తప్ప మరే విధంగానూ కొత్తగా ఉండకపోవడం. ఓ మాస్ హీరో పాత్ర ఒక అమ్మాయి వెంట ప్రేమ అంటూ పడ్డం, సిల్లి వేషాలు వేయడం, దహన సంస్కారాలు అనేది లేని కొరియన్ డాన్ను దహనం చేసి ఆ అస్థికలు ఓ సీసాలో వేయడం ఏంటో. సినిమా తొలి సగం చాలా ఆలస్యంగా అసలు కథలోకి ఎంట్రీ ఇస్తుంది. అంతవరకు జరిగే మాస్ రొటీన్ సీన్లు కానీ, లవ్ ట్రాక్స్ కానీ ఏమంతా ఆకట్టుకోవు. వన్స్ అసలు కథలోకి ఎంటర్ అయిన తర్వాత కాస్త ఆసక్తి కలుగుతుంది. కొరియన్ ఆత్మ కావడంతో ఆ భాషను చాలా ఎక్కువగా వాడడం అన్నది కాస్త పంటి కింద రాయిలా ఉంటుంది. ఓ డిక్లైమర్ వేసేసి తెలుగులో మాట్లాడించేసిన, తెలుగు సబ్ టైటిల్స్ వేసేసినా వేరుగా ఉండేదేమో. సత్య కామెడీ, వరుణ్ రాయలసీమ యాక్సెంట్ తప్ప తొలి సగంలో చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు. మలి సగంలో సినిమా అంతా కొరియాలోనే జరుగుతుంది. అక్కడి నుంచి కథ పగ్గాలు తెంచుకున్న గుర్రంలా వెళుతుంది. ఆత్మ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. కాసేపు ఇలా కాసేపు అలా నడిచే ఈ సినిమా సీన్లు ప్రేక్షకులకు కనెక్ట్ కావు. అదే సమస్య ఇలాంటి గడివిడిలో కూడా సత్య చేసే కామెడీ సినిమాను ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా రంజింప చేయలేకపోయాయి. అనవసరపు ఖర్చులకు పోయి ఆత్మ పరమాత్మ ఫైట్ అంటూ ఏదేదో చేశారు. అవన్నీ అద్భుతాలు చేస్తాయని దర్శకుడు భ్రమపడినట్లున్నాడు. పైగా ఫన్ జోనర్ అన్నప్పుడు మన నేటివిటీ ఫన్ను పండించాలి. కానీ అన్ని కొరియన్ ఫేస్ల మధ్య ఇది పండించలేకపోయారు. ఒక విధంగా పూర్ రైటింగ్ అని కూడా అనుకోవచ్చు. నటనల పరంగా చూసుకుంటే హీరో వరుణ్ తేజ్ 2-3 గెటప్లతో డిఫరెంట్గా చేయాలని ప్రయత్నించారు. మాస్ క్యారెక్టర్ వరకు అతని ప్రయత్నం బాగుంటుంది. హీరో రితికా నాయక్ పాత్ర కానీ, నటనకు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సత్యం మాత్రం స్టీల్ ది షో. కనిపించిన ప్రతిసారి నవ్వించడానికి ప్రయత్నించాడు. డైలాగులతో లేదా ఎక్స్ప్రెషన్స్తో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అవసరాల పాత్ర ఏమిటో, ఆ ముడి ఏమిటో అవన్నీ చాప్ చేసినా ఏం తేడా రాదు. ఆ ఎమోషన్ సీన్స్లు అన్నీ ఫోర్స్డ్గా ఉన్నాయి. సాంకేతికంగా ఖర్చు కనిపించింది తప్ప కొత్తగా ఏం లేదు. సినిమా ఆటోగ్రఫీ కానీ, నేపథ్య సంగీతం కానీ ఎడిటర్కు ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలా సీన్లు లేచిపోతాయేమో. మొత్తం మీద చూసుకుంటే కమెడియన్ సత్య కామెడీ కోసం ఓ లుక్ వేయొచ్చు, లేదంటే వెయిట్ చేయొచ్చు. ప్లస్ పాయింట్ కమెడియన్ సత్య, మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్. కథాకథనం, పంచ్ లైన్. కొరియాలో అంతే, కొరియాలో అంతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.